హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో నేను మీ ముందు ఒక ప్యాకెట్ అయితే కనిపిస్తుంది కదా, ఒక కవర్. సో ఇదేంటంటే నేను ఫ్లిప్కార్ట్లో గ్రోసరీస్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది ఒక 3 days బ్యాక్ అనమాట. సో అదైతే ఈరోజు నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో దీని వాల్యూ వచ్చేసి 771 రూపీస్, 771 రూపాయలు పెట్టి నేను గ్రోసరీస్ అయితే ఫ్లిప్కార్ట్ నుండి అయితే తెప్పించుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఆఫర్ అయితే నడుస్తుంది. మనకి ఇప్పుడు చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఫ్లిప్కార్ట్లో. అదేవిధంగా నేను ఆఫర్ ఉంది కదా అనేసి గ్రోసరీస్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది అండ్ రిసీవ్ చేసుకోవడం కూడా జరిగింది. సో ఇప్పుడైతే మీ ముందే నేను దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. మనం ఏదైతే గ్రోసరీస్ ఆర్డర్ చేసామో అవి వచ్చాయా లేదా అనేది. అయితే ఇప్పుడైతే నేను దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూడండి, ఇప్పుడు దాకా నేను ఇది ఇవ్వలేదు. సో ఇప్పుడు మీ ముందే నేను అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఇప్పటివరకు దీన్ని ఇప్పుడు కూడా చూడలేదు. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం. ఏదైతే మనం ఆర్డర్ చేసామో అవి వచ్చా లేదా అనేది. సో ఇక్కడైతే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది. ఇది 3 kgs గడి సర్ఫ్ ప్యాకెట్ అనమాట. గడి డిటర్జెంట్ పౌడర్ 3 kgsది. అండ్ సాల్ట్ ప్యాకెట్లు కేజీ, ఒక కేజీ ప్యాకెట్ అనమాట. ఇది 2 ఆర్డర్ చేశాను. అలాగే ఆయిల్ ప్యాకెట్స్ 3 ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఫ్రీడమ్ ఆయిల్ ఆర్డర్ చేయడం జరిగింది. అదేవిధంగా చక్ర గోల్డ్ ఇలాచీ టీ పౌడర్ అనమాట ఈ బాక్స్. సో మనకైతే సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవైతే నేను గ్రోసరీలో ఆర్డర్ పెట్టడం జరిగింది. 3 days బ్యాక్ నేనైతే ఇవి ఆర్డర్ చేయడం జరిగింది. అండ్ ఇవైతే నాకు ఆర్డర్ అయితే వచ్చేసాయి. వీటి వాల్యూ మొత్తం కూడా 771 అనమాట. మనకైతే ఇక్కడ ఇన్వాయిస్ కూడా ఇచ్చారు. ఇక్కడ వాటి బిల్ అయితే ఉంది. సో ఇక్కడ ఏది ఎంత అనేది కూడా ఇక్కడైతే మనకి ఇన్వాయిస్లో ఇవ్వడం జరిగింది, రిసిప్ట్లో. అండ్ ఇప్పుడైతే దీని వాల్యూస్ ఎంత పెట్టి కొన్నా అనేది తెలుసుకుందాం. సో ఇదైతే ఆయిల్ ప్యాకెట్ చూసుకుంటే మనకి ఈచ్ వన్ వచ్చేసి 170 రూపీస్ అనమాట, ఈచ్ వన్. సో ఈ ఒక్క ప్యాకెట్ వచ్చేసి మనకి 171 రూపీస్. సో ప్రతి ఒక్క ప్యాకెట్ కూడా 170 రూపీస్ అనమాట. అండ్ ఈ గడి డిటర్జెంట్ చూసుకుంటే మనకి 149 రూపీస్కి అయితే రావడం జరిగింది, 3 kgs. అండ్ ఈ సాల్ట్ ప్యాకెట్ అయితే చూసుకున్నట్లయితే ఒక కేజీ సాల్ట్ ప్యాకెట్ చూసుకున్నట్లయితే 19 రూపీస్ అనమాట. సో ఇవైతే నేను 2 ఆర్డర్ చేశాను. అండ్ ఇదైతే మనకి వచ్చేసి 79 రూపీస్ అనుకుంటా, 79 రూపీస్కి అయితే నేను కొనడం జరిగింది దీన్ని, ఇలాచి చక్ర గోల్డ్ పౌడర్. అండ్ ఈ బిస్కెట్ ప్యాకెట్ అయితే మనకి వచ్చేసి ఫ్రీ అనేది చెప్పుకోవచ్చు. సో ఇదేంటంటే 1 రూపీకి అయితే మనకి ఆఫర్లో ఇవ్వడం జరిగింది. సో ఏవైతే మనం ఇవి కొన్నాం కదా బిస్కెట్ ప్యాకెట్ కాకుండా, ఏవైతే సాల్ట్ కానీ గడి సర్ఫ్ ఇంకా ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్స్, మనకి ఏదైతే గ్రోసరీస్లో మనం ఏం కావాలనుకుంటున్నాం, లైక్ ఏదైనా పప్పు కానీ ఇంకేమైనా కొన్నా కూడా ఒక 800 పెట్టి మనం గ్రోసరీస్లో ఏదైనా కొంటే మనకైతే ఈ బిస్కెట్ ప్యాకెట్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో ఇదైతే దీని వాల్యూ వచ్చేసి మనకి 140 రూపీస్. ఈ బిస్కెట్ ప్యాకెట్ వాల్యూ వచ్చేసి 140 రూపీస్. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు, కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? దీని వాల్యూ వచ్చేసి ఇక్కడ 140 రూపీస్. సో మనకైతే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆఫర్ మీద 1 రూపీకి అయితే ఇవ్వడం జరిగింది. సో దీని వాల్యూ ఆశీర్వాద్ అనమాట, ఆశీర్వాద్ సాల్ట్ ప్యాకెట్స్. దీని వాల్యూ వచ్చేసి 24 రూపీస్ అనమాట, ఎంఆర్పి రేట్ చూస్తున్నారు కదా.
24 రూపీస్. 24 రూపీస్ అనమాట. సో దీని వాల్యూ వచ్చేసి 20 రూపీస్. 24 రూపీస్ అయితే మనకి 19 రూపీస్కి ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా 19 రూపీస్ అంటే 36 రూపీస్ అనమాట. అండ్ దీని ఎంఆర్పి రేట్ వచ్చేసి 85 రూపీస్. కనిపిస్తుందా ఫ్రెండ్స్? దీని ఎంఆర్పి రేట్ వచ్చేసి మనకి 85 రూపీస్. అయితే మనకైతే ఆఫర్లోకి వచ్చేసి 75 రూపీస్కి అయితే ఇవ్వడం జరిగింది. అంటే అందులో మనం 10 రూపీస్ అయితే చూసుకోవచ్చు. సో ఇది ఈ గడి డిటర్జెంట్ పౌడర్ చూసుకుంటే మనకి 3 kgs అనమాట. 3 kgs గడి డిటర్జెంట్ పౌడర్. సో దీని ఎంఆర్పి వచ్చేసి 2 రూపాయలు తక్కువ 200 అనమాట. 2 రూపాయలు తక్కువ 200. సో మనకి ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే దీన్ని 150 అంటే 149 రూపీస్కి అయితే ఇవ్వడం జరిగింది. సో అంటే మనకి ఇక్కడ 50 రూపీస్ మనం లాస్ అవ్వలేదు. అంటే 50 రూపీస్ అంటే మనకి మిగులుతాయి అన్నమాట. అండ్ దీని వాల్యూ ఒక ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి దీని ఎంఆర్పి రేట్ ఎంత అంటే ఫ్రీడమ్ గ్రౌండ్ నట్ ఆయిల్. సో ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు, ఫ్రీడమ్ గ్రౌండ్ నట్ ఆయిల్. సో ఇది మనకు వచ్చేసి 170కి అయితే ఉంది ఫ్లిప్కార్ట్లో. సో దీని అసలు ఎంఆర్పి ఎంత అంటే 200 రూపీస్ అనమాట. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ చూసుకోండి, కనిపిస్తుందా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీని ఎంఆర్పి వచ్చేసి మనకైతే 200 రూపీస్ అనమాట. సో దీనికి మనకి ఫ్లిప్కార్ట్ వాళ్ళు దీన్ని 170 రూపీస్కి అయితే ఇవ్వడం జరిగింది, ఈ ఫ్రీడమ్ గ్రౌండ్ నట్ ఆయిల్ని. సో ఇలా నేనైతే 3 అయితే తీసుకున్నాను గ్రౌండ్ నట్ ఆయిల్స్. సో ఈ విధంగా మొత్తం ఈ ప్రోడక్ట్ అంతా కూడా ఒక వీటి రేట్లన్నీ ప్లస్ చేస్తే మనకైతే 1071 రూపాయి అయితే రావడం జరిగింది మొత్తం కలిపితే. సో నేనైతే వీటిని కేవలం 771 రూపాయికి అయితే కొన్నాను. అంటే మనకి ఇక్కడ 300 రూపీస్ అయితే మిగులుతున్నాయి. అదే బయట మన షాప్లో కిరాణా షాప్లో కొంటే వీటిని మనం 1071 రూపాయికి అయితే కొనాల్సి ఉంటుంది. సో ఫ్లిప్కార్ట్లో మనకైతే చాలా 50% డిస్కౌంట్ అనేసి ఇలా ఆఫర్లు అయితే నడుస్తున్నాయి కదా. సో మీరైతే ఫ్లిప్కార్ట్లో గ్రోసరీస్ కొనడానికి అయితే ట్రై చేయండి. అండ్ క్యాష్ బ్యాక్తో కొనండి. ఒకవేళ మీరు గ్రోసరీస్ కొనాలనుకున్నా కూడా క్యాష్ బ్యాక్తో అయితే కొనండి. నేను క్యాష్ బ్యాక్ ఎలా రావాలో కూడా వీడియో అయితే చేయడం జరిగింది. మన క్యాష్ కరో యాప్ అయితే ఉంది, యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్కి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. ఎలా యూజ్ చేసుకోవాలో వీడియో కూడా చేయడం జరిగింది, నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, దాన్ని చూసేసి మీరు యూజ్ చేసుకోండి. సో పక్కాగా మీరు కూడా గ్రోసరీస్ అయితే ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి. మనకి నార్మల్గా మన షాప్లో కిరాణా షాప్లో కొనాలంటే ఖచ్చితంగా ఎక్కువ రేటే పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫ్లిప్కార్ట్లో మీరు కొన్నట్లయితే తక్కువకైతే కొనుక్కోవచ్చు. చాలా 50% ఆఫర్ అంటే మాటలు కాదు కదా. సో మనకైతే డబ్బులు అయితే సేవ్ అవుతాయి ఫ్రెండ్స్ కొంటే, ఫ్లిప్కార్ట్లో కొంటే. సో మనీ అయితే సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.